శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండము మొదటి సర్గము. హనుమంతుడు సముద్రమును దాటుట, మైనాకుని స్వాగతము, సురసను జయించుట, సింహికా వధ, లంకాశోభను గాంచుట. 144వ శ్లోకము. తతో దేవాస గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్యసంకాసాం సురసాం నాగమాతరం. పిమ్మట దేవతలును గంధర్వులును సిద్ధులును మహర్షులును సూర్య తేజస్సు గల నాగమాత యగు సురసతో ఇట్లు పలికిరి. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర. రాక్షసం రూపమాస్తాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలమిచ్చామహే జ్ఞాతుం భూయచ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వాగమిష్యతి. యోజనముల కొలది ప్రయాణము చేసినను అలుపెరుగక చక్కని తేజస్సుతో విలసిల్లుచున్నవాడు హనుమంతుడను పేరుగల ఈ వాయునందనుడు సాగరము పైభాగమున ఆకాశమున పయనించుచున్నాడు. నీవు భయంకరములైన కోరలతో పచ్చని నేత్రములు కలిగి ఆకాశమంత వెడల్పైన నోరు కలిగి పర్వత సమానమైన భయంకర రాక్షస రూపమును ధరించి క్షణకాలము పాటు ఆయనకు విఘ్నమును కల్పింపుము. ఈయన బల పరాక్రమములను మరలా తెలుసుకొన కోరుచున్నాము. ఇతడు ఉపాయముచే నిన్ను జయించునా లేక విషాదమునకు లోనగునా. ఏవ ముక్తా తు సా దేవీ దైవతైరభిసత్కృతా సముద్రమధ్యే సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్యేదమువాచః మమ భక్ష ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభా అహం త్వాం భక్షయిష్యామి ప్రవిసేదం మమాననం. ఈ విధముగా దేవతలు గౌరవపూర్వకముగా నాగమాతయగు సురసాదేవిని కోరగా ఆమె వికారమైన వికృతమైన రాక్షస రూపమును ధరించెను. సర్వలోక భయంకరమైన ఆ రూపముతో ఆమె ఆకాశమున పయనించుచున్న ఆ హనుమంతుని సముద్ర మధ్యమున అడ్డగించి ఇట్లు పలికెను. ఓ వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్ణయించిరి కనుక నిన్ను నేను భక్షింతును, నా నోటిలో ప్రవేశింపుము. ఏవ ముక్త సురసయా ప్రాంజలిర్వానరర్షభః ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతా హృతా భార్యా రావణేన యశస్విని. సురస ఇట్లు పలకగా దివ్య శోభలతో విలసిల్లుచున్న హనుమంతుడు ప్రసన్నవదనుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లనెను. దశరథుని కుమారుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితోడను భార్య అయిన సీతాదేవితోనూ కూడి దండకారణ్యమున ప్రవేశించెను. రాక్షసులను హతమార్చెదనని ఋషుల సమక్షమున చేసిన ప్రతిజ్ఞ మేరకు మారీచుని వధించుటకై వెళ్ళియుండగా ఆయన భార్యయగు యశస్విని అయిన సీతాదేవిని రావణుడు అపహరించుకొని వచ్చెను. తస్యాః సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని.
అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశవరో మమ. రాముని ఆదేశమును అనుసరించి నేను ఆమె కడకు దూతగా వెళ్ళుచుంటిని. ఓ సురస, నీవును ఆయన రాజ్యమునందే నివసించుదానివు. ఆయన త్రిలోక ప్రభువు కనుక ఆయన కార్యమునకు సహాయపడుము. అట్లు కానిచో సీతామాతను చూసి ఆమె కుశల వార్తను కార్యనిర్వహణ దక్షుడైన రామునకు తెలిపి పిమ్మట నీ ముఖమున ప్రవేశింతును. నేను ఈ మాటను ప్రతిజ్ఞాపూర్వకముగా పలుకుచున్నాను. హనుమంతుడు ఇట్లు వచింపగా కామరూపిణి అయిన సురస ఇట్లు పలికెను, ఎవ్వరునూ నన్ను కాదని ముందునకు సాగలేరు. ఇది నాకు వరము. తం ప్రయాంతం సముద్విక్ష్య సురసా వాక్యమబ్రవీత్ బలం జిజ్ఞాసమానా వై నాగమాతా హనుమతః ప్రవిశ్య వదనం మేధ్య గంతవ్యం వానరోత్తమా వరయేష పురా దత్తో మమ ధాత్రేతి సత్వరా వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతే పురా ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః అబ్రవీత్ కురు వై వక్త్రం ఏన మాం విషహిష్యసే. ముందుకు సాగుచున్న హనుమంతుని చూచి అతని బలమును పరీక్షింపకోరినదై నాగమాత అయిన సురస ఇట్లు పలికెను, ఓ వానరోత్తమా, ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించియే ముందునకు సాగవలెను. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరమిది అని పలుకుచూ త్వరపడుచున్నదై నోటిని విపులముగా తెరచి హనుమంతుని ముందర నిలిచెను. సురస ఇట్లు వచింపగా హనుమంతుడు క్రుద్ధుడై నన్ను మృంగదల్చినచో నీ నోటిని తెరువుము ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజనమాయతః దశయోజన విస్తారో బభూవ హనుమాంస్తదా తం దృష్ట్వా మేఘసంకాసం దశయోజనమాయతం చకార సురసా చాస్యం వింశద్యోజనమాయతం హనుమాంస్తు తతః క్రుద్ధ త్రింశద్యోజనమాయతః చకార సురసా వక్త్రం చత్వారింశత్తతోచితం బభూవ హనుమాన్ వీర పంచాశద్యోజనోచ్ఛ్రితః చకార సురసా వక్త్రం షష్ఠియోజనమాయతం తథైవ హనుమాన్ వీర సప్తతియోజననోచ్ఛ్రితః చకార సురసా వక్త్రం అశీతియోజనాయతం హనుమానచల ప్రఖ్యో నవతియోజనోచ్ఛ్రితః చకార సురసా వక్త్రం శతయోజనమాయతం తద్దృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్రః సుబుద్ధిమాన్ అని సురసతో పలికి మారుతి 10 యోజనముల వెడల్పుతో 10 యోజనముల ఎత్తునకు పెరిగెను. 10 యోజనముల వైపూల్యముతో ఎదిగి మేఘ సదృశుడైయున్న ఆయనను చూచి సురస తన నోటిని 20 యోజనములకు పెంచెను. పిమ్మట హనుమంతుడు క్రుద్ధుడై 30 యోజనములకు పెరిగెను. అంతటా సురస తన నోటిని 40 యోజనములు విస్తరింపచేసెను. వీరుడైన హనుమంతుడు 50 యోజనములకు పెరిగెను. పిమ్మట సురస 60 యోజనముల మేరకు తన నోటిని విస్తరింపచేసెను. అప్పుడు వీరుడైన మారుతి 70 యోజనములు పెరిగెను. పిదప సురస తన ముఖమును 80 యోజనములకు పెంచెను. హనుమంతుడు పర్వత సదృశుడై 90 యోజనములు ఎత్తునకు ఎదిగెను. సురస తన హాస్యమును 100 యోజనములు విస్తరింపచేసెను. సురసచే విస్తరింపచేయబడిన హాస్యము దీర్ఘమైన జిహ్వగలిగి ఘోరముగా నరకప్రాయముగా నుండెను. దానిని చూచి మిక్కిలి బుద్ధిశాలి అయిన వాయుసుతుడు సమయస్ఫూర్తితో తన కాయమును సంక్షిప్తముగా చేసి అంగుష్టమాత్రుడయ్యెను.
దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్టమాత్రకః సోభిపత్యాసు దద్వక్త్రం నిష్పత్య చ మహాజవః అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివా అబ్రవీత్ సురసా దేవి స్వేన రూపేణ వానరం అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా తృతీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదా హరిం ససాగరమనాదృశ్యం అభ్యేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః. మిక్కిలి వేగము గలవాడైన ఆ మారుతి వెంటనే ఆమె ముఖమును ప్రవేశించి చిటికెలో బయటికి వచ్చెను. ప్రసన్నుడయ్యున్న ఆ వాయుసూనుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు వచించెను. ఓ దాక్షాయిని, నీకు నమస్కారము. నీ నోట ప్రవేశించితిని కదా, ఇంకా సీతాదేవి కడకు వెళ్ళెదను. నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము కూడా నెరవేరినది కదా. రాహు ముఖము నుండి చంద్రుని వలె తన ముఖము నుండి బయటపడిన కపివరుని చూచి సురసాదేవి నిజస్వరూపముతో ఇట్లు పలికెను. సౌమ్యుడవైన ఓ వానర శ్రేష్ఠ, రామ కార్యసిద్ధికై హాయిగా వెడలుము. సీతామాతను మహాత్ముడైన రాముని కడకు చేర్చుము. అప్పుడు హనుమంతుడనర్చిన మిక్కిలి కష్టసాధ్యమైన ఆ మూడవ కార్యమును చూచి ప్రాణులన్నీయును బాగు బాగు అని ఆయనను ప్రశంసించి తినవి. వేగమున గరుత్మంతునితో సమానుడైన ఆ మారుతి సులభముగా దాటుటకు సఖ్యము కాని వరుణాలయమైన సాగరమును సమీపించెను. అనంతరము అతడు ఆకాశ మార్గమునకెగిరి ప్రయాణమును సాగించెను. సేవితే వారిధారాభిః పతగైశ్చ నిషేవితే చరితే కైసికాచార్యైః ఐరావత నిషేవితే సింహకుంజరశార్దూలా పతఘోరగవాహనైః విమానైః సంపతద్భిశ్చ విమలైః సమలంకృతే వజ్రాసని సమాఘాతైః పావకైరుపశోభితే కృతపుణ్యైర్మహాభాగైః స్వర్గజిద్భిరలంకృతే వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహనక్షత్రచంద్రార్కా తారాగణ విభూషితే మహర్షిగణగంధర్వా నాగయక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే దేవరాజగజాక్రాంతే చంద్రసూర్యపతే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మనిర్మితే బహుసస్సేవితే వీరైః విద్యాధరగణైర్వరైః జగామ వాయుమార్గే తు గరుత్మానివ మారుతిః. ఆ ఆకాశ మార్గము వారి ధారలచే ఒప్పుచుండెను, పక్షులచే సేవింపబడుచుండును. అచ్చట కైసికరాగ ప్రవీణులైన తుంబుర ప్రభృతి గంధర్వులు సంచరించుచుందురు. అది ఇంద్రవాహనమైన ఐరావతముతో కూడియుండును. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు మొదలగు వాటి ఆకారములు కలిగి వాటి వలె సంచరించుచున్న నిర్మల విమానములచే అది అలంకృతమైయుండును. వజ్రాయుధ ధ్వనులతో, పిడుగుపాడు శబ్దములతో, అగ్నుల కాంతులతో విలసిల్లుచుండును. పుణ్యకర్మలను ఆచరించి స్వర్గమును
జయించిన వారు ఆయా ప్రదేశములను అలంకరించియుందురు. అది దేవతలకు సమర్పింపబడిన హవిస్సులను తీసుకొని పోవు అగ్నికి మార్గమైనది. అందు సూర్యచంద్రులు తదితర గ్రహములు, అశ్విని మొదలగు నక్షత్రములు, తారాగణములు మనోహరముగా విలసిల్లుచుండును. మహర్షులతోడను గంధర్వ నాగ యక్షులతోడను అది నిండియుండును. అది స్వచ్ఛమై అతి నిర్మలమైయుండును. విశ్వావసుడు అను గంధర్వరాజు అచట నివసించుచుండును. మంగళకరము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆ ఆకాశమున దేవేంద్రుని గజములు సంచరించుచుండును. ఆ ఆకాశము ప్రాణికోటికి పైభాగమున బ్రహ్మ నిర్మించిన వితానము వలె విరాజిల్లుచుండును. శ్రేష్ఠులైన విద్యాధరులు వీరులు పలువురు అచట సంచరించుచుందురు. అట్టి ఆకాశ మార్గమున వాయుసూనుడు గరుత్మంతుని వలె వేగముగా సాగిపోవుచుండెను. హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతోయత కాలాగరు సవర్ణాని రక్తపీతసితాని చ కపినాకృష్యమాణాని మహాభ్రాణి చకాసిరే ప్రవిసన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రావృషీందురివా భాతి నిష్పతన్ ప్రవిశంస్తదా. హనుమంతుడు వాయువు వలె మేఘములను చీల్చుకొని పోవుచుండెను. నలుపు, అగరు, ఎరుపు, పసుపు, తెలుపు వన్నెలు గల ఆ మేఘములు ఆయనచే ఆకర్షింపబడుచు ప్రకాశించుచుండెను. మారుతి మేఘ మండలమున పదే పదే లోపలికి చొరబడుచు బయటికి వచ్చుచు వర్షాకాలమున మేఘముల మధ్య చరించు చంద్రుని వలె ప్రకాశించెను. ప్రదృశ్యమాన సర్వత్రా హనుమాన్ మారుతాత్మజః బేజేంబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్ ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాసితా ఇదం హి మే మహత్సత్వం చిరస్య వసమాగతం ఇతి సంచిత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః. నిరాధారమైన ఆకాశ మార్గమున వెళ్ళుచు ఎక్కడ చూచినను అతడే గోచరించుచు ఆ మారుతాత్మజుడు రెక్కలు గల ఒక మహాపర్వతము వలె ప్రకాశించెను. కామరూపిణి అయిన సింహిక అను రాక్షసి ఆకాశమున ఎగిరిపోవుచున్న మారుతిని చూచి ఉవ్వెత్తున పెరిగినదై మనస్సున ఇట్లా ఆలోచించెను. ఇంతకాలమునకు ఒక మహా జంతువు నాకు దక్కునున్నది. చాలా కాలమునకు పిమ్మట నేను మంచి ఆహారమును తనివి తీరా తినబోవుచున్నాను. ఆ రాక్షసి ఇట్లా ఆలోచించి ఆయన ఛాయను ఒడిసి పట్టెను. తన నీడ లాగికొని పోబడుచుండగా హనుమంతుడు ఇట్లు తలపోసెను. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే తిర్యగూర్ధ్వమదశ్చైవ వీక్షమాణస్తతః కపి దదర్శ సమహత్సత్వం ఉత్థితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుతదర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః స తాం బుద్ధ్వార్థతత్వేన సింహికాం మతిమాన్ కపిః. సముద్రమున ఎదురు గాలికి పయనించు మహానాభవలే నా పరాక్రమము కుంటుపడుచున్నది. నేను బలవంతముగా లాగుబడుచుంటిని. అనంతరము హనుమంతుడు క్రింద పైన అన్ని వైపులా పరికించెను. అప్పుడు అతడు సముద్రము నుండి బయల్వెడలిన ఒక మహాసత్వమును గాంచెను. ఆ వికృతాకారమును చూచి మారుతి ఇట్లు తలంచెను.
చూచుటకు మిక్కిలి ఆశ్చర్యకరము మహాశక్తిమంతము అయిన ఈ ఛాయాగ్రాహిణిని గూర్చియే కపిరాజైన సుగ్రీవుడు తెలిపియుండెను. అదియే ఇది, ఇందు సందేహము లేదు. ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు యథార్థముగా అది సింహికయే అని గుర్తించెను. యవర్ధత మహాకాయః ప్రావృషీవమలాహకః తస్య సాకాయముద్విక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంతరసన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్ సదదర్శ తతస్తస్య వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపిః సతస్యా వివృతే వక్త్రే వజ్రసంహానన కపిః సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః. వర్షాకాలము నందలి మేఘము వలె అతడు తన శరీరమును పెంచెను. ఆ మహాకపి యొక్క పెరుగుచున్న కాయమును చూచి ఆ సింహిక పాతాళ కుహరమును బోలు తన నోటిని తెరచెను. మేఘమండలముల వలె గర్జించుచు హనుమంతుని మీదకు విజృంభించెను. పిమ్మట మేధావి అయిన ఆ మహాకపి తన శరీరమును కబలించుటకు అనువుగా తెరవబడిన ఆమె విశాల ముఖమును చూచెను. పిదప అతడు తన మర్మస్థానములను సంక్షిప్తమునర్చి మహావీరుడును వజ్రదేహుడును అయిన ఆ కపివరుడు వివృతమైన దాని నోటియందు అతివేగముగా దుమికిను. ఆస్యేతస్యా నిమజ్జంతం దదృశు సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా తతస్తస్యా నఖైస్తీక్ష్ణైః మర్మాణ్యుత్కృత్య వానరః ఉత్పాపాతాథ వేగేన మనస్సంపాత విక్రమః తాం తు దృష్ట్యా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ స కపిప్రవరో వేగాత్ వవృధే పునరాత్మవాన్ హృతహృత్సాం హనుమతా పపాత విదురాంభసి స్వయంభువైవ హనుమాన్ సృష్టస్తస్యా నిపాతనే తాం హతం వానరేణాసు పతితాం వీక్ష్య సింహికాం భూతాన్యాకాశచారిణి తమోచు ప్లవగోత్తమం భీమమద్య కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం. పున్నమి నాడు రాహుచే గ్రహింపబడుచున్న పూర్ణ చంద్రుని వలె ఆమె ముఖమున మునిగిపోవుచున్న హనుమంతుని సిద్ధచారణులు చూచిరి. పిమ్మట వానరేంద్రుడు తన వాడి గోళ్లతో సింహిక యొక్క ఆయుపట్టులను చీల్చి చెండారెను. వెంటనే మనోవేగముతో ఆకాశమున తెగిరెను. మహాప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు సమయస్ఫూర్తితోనూ ధైర్యముతోనూ పటుత్వముతోడను ఆ సింహికను రూపుమాపి మరలా వేగముగా పెరిగి ఆకాశమునకు ఎగిరి ముందునకు సాగెను. హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తై సముద్రమున పడిపోయెను. హనుమంతుడు సింహికను హతమార్చుటయు బ్రహ్మ సంకల్పములోని భాగమే కదా. హనుమంతుని చేతిలో క్షణములో గతాసువై సముద్ర జలముల పాలైన ఆ సింహికను గాంచి ఆకాశమున చెరించు సిద్ధ గంధర్వాదులందరూ ఆ కపివరునితో ఇట్లనిది, ఈ మహాప్రాణిని హతమార్చి నీవు ఒక అద్భుత కార్యమును సాధించితివి. సాధయార్థమభిప్రేతం అరిష్టం ప్లవతాం వర యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిదృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి సతైః సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజనః జగామాకాశమావిశ్య పన్నగాసనవత్కపిః ప్రాప్తభూయిష్టపారస్తు సర్వథ ప్రతిలోకయన్.
ఓ వానరోత్తమా, నీకు ఇష్టమైన మంగళకరమైన కార్యమును సాధింపుము. నీ వలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వము గలవాడు తన కార్యసిద్ధియందు ఎన్నడునూ వైఫల్యమును పొందడు. పూజ్యుడైన హనుమంతుడు తాను ముందుగా చేపట్టియున్న సీతాన్వేషణ కార్యమును సాధింపదల్చిన వాడై గంధర్వాదులచే గౌరవింపబడెను. అనంతరము ఆకాశ మార్గమున గరుత్మంతుని వలె ముందునకు సాగెను. ఇంచుమించుగా ఆవలి తీరమునకు చేరి నలువైపులా పరికించి చూచెను. యోజనానాం సతస్యాంతే వనరాజిం దదర్శ సహా దదర్శ చ పతన్నేవా వివిధద్రుమభూషితం ద్వీపం సాకా మృగశ్రేష్టో మలయోపవనాని చ సాగరం సాగరానూపం సాగరానూపజాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ స మహామేఘసంకాసం సమీక్ష్యాత్మానమాత్మవాన్ నిరుంధంతమివాకాశం చకారమతిమాన్మతిం కాయవృద్ధిం ప్రవేగం చ మమ దృష్టైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపిః తతః శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేదే వీతమోహ ఇవాత్మవాన్. అతడు 100 యోజనముల మేరకు సముద్రమును లంఘించిన పిదప వృక్ష పంక్తులను గాంచెను. ఆ కపిశ్రేష్ఠుడు భూమిపైకి దిగుచూనే వివిధ వృక్షములతో కలకలలాడుచున్న ద్వీపమును, లంకకు దక్షిణమునున్న మలయ పర్వతమునందలి ఉపవనములను గాంచెను. అతడు సముద్రమునకు సమీపమున గల జలాశయములను, ఆ ప్రదేశములలో పుట్టి పెరిగిన వృక్షములను, త్రికూట పర్వతమునందు పుట్టి ప్రవహించు నదీముఖములను గాంచుచు మహామేఘ సందృశమై ఆకాశము నడ్డగించుచున్నట్లు ఒప్పుచున్న తన శరీరమును చూచి ప్రతిభామూర్తియగు అతడు ఇట్లాలోచించెను. నా పెద్ద శరీరమును, అమిత వేగమును చూచినచో రాక్షసులందరూ సంభ్రమాశ్చర్యములకు లోనగుదురు. ఇట్లా ఆలోచించి పర్వముతముతో సమానమగు తన శరీరమును కుదించుకొనెను. జితేంద్రియుడు మోహము తొలగిన పిదప ఆత్మజ్ఞాని అయి స్వస్వరూపమును పొందినట్లు హనుమంతుడు మరలా స్వస్వరూపస్థితుడాయెను. తద్రూపం అతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరిః సచారు నానావిధరూపధారీ పరం సమాసాద్య సముద్రతీరం పరైరసక్య ప్రతిపన్నరూపః సమీక్షితాత్మా సమవేక్షితార్థః. బలిచక్రవర్తి సంపదను హరింపదల్చి వచ్చిన విష్ణువు త్రివిక్రమావతారముద్ధరించి పిమ్మట యథాస్థితికి వచ్చినట్లు అతడు తన సహజమైన ఆకృతితో ఒప్పెను. మనోహరమైన వివిధ రూపములను ధరింపగలవాడును, శత్రువులకు జయింపనలవి కానివాడుగును అగు హనుమంతుడు సముద్రపు ఆవలి తీరమునకు చేరెను. పిమ్మట తన పర్వత ప్రమాణ దేహమును చూచుకొని తన కర్తవ్యమును నిర్ణయించుకొని చిన్నదైన తన సహజ రూపమును ధరించెను. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్ధాల కణాళికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా తతస్తు సంప్రాప్య సముద్రతీరం సమీక్ష లంకాం గిరివర్యమూర్త్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యతయన్ మృగద్విజాన్ ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకాం అమరావతీమివ.
అనంతరము గొప్ప పర్వత శిఖరముతో సమానుడైన మహాత్ముడైన ఆ హనుమంతుడు సర్వ వస్తు సమృద్ధము విచిత్రములైన రంగులు గల చిన్న చిన్న శిఖరములు గలదియు మొగలి పొదలతోనూ విరిగి చెట్లతోనూ కొబ్బరి చెట్లతోనూ అలరారుచున్నదియునైన లంబ పర్వత శిఖరముపై దిగెను. అంతటా కపివరుడు సముద్ర తీరమున చేరి మహాపర్వతము యొక్క పైభాగముననున్న లంకానగరమును చూచి తన పూర్వరూపమును విడిచి ఆ గిరిపై దిగెను. ఆయన దిగునప్పుడు మృగములు పక్షులు వ్యధ చెందెను. పెద్ద పెద్ద తరంగ పంక్తులతో విలసిల్లుచు దానవులకును పన్నగములకును నెలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమముతో దాటి ఆ జలది తీరమున దిగి అమరావతి వలె ఒప్పుచున్న లంకానగరమును గాంచెను. ఇత్యాశ్రే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ప్రథమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు మొదటి సర్గము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.